ఈరోజు మనుషునికి మరణం అంటే భయం లేకుండా ఏముంది లేరా, ఈ రోజైనా చచ్చిపోవచ్చు లేకపోతే రేపైనా చచ్చిపోవచ్చు అనుకుంటారు కదా. చావేదో దేవుని కొరకు బ్రతికి చావాలండి. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే చావేత లాభం అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు కదా. అసలు మరణం ఎప్పుడు లాభముగా మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు ఎప్పుడు అర్థమవుతుందంటే, నీవు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి ఆయన అడుగుజాడల యందు నడుస్తున్నావు అనుకో, అప్పుడు నీకు మరణము లాభముగా కనపడి ఆ పరదేశికి వెళ్ళిపోతావు. మరణమే ఒక శాపము అంటే శాపమై కూర్చున్నది అనుకోండి. ఎట్లా శాపంగా కూర్చుంటుంది అంటే, నువ్వు తింటావు, త్రాగుతావు, అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు అన్ని పాపమెనక పాపము చేసుకుంటూ పోయావనుకో, నీకు మరణం ఒక శాపముగా మారిపోయి నువ్వు నరకానికి పోతావు. అందుకనే మరణము చెప్పి రాదండి. మరణించడానికి ముందే అసలు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనల్ని కూడా తీసుకొని పోయేది ఎవరంటే దేవుడేనండి. ఎందుకంటే ఆయననే పాతాళానికి పంపించేది, ఆయననే పరదేశికి పంపించేది. దేవుడికి మాత్రమే ఒక మనిషిని భూమి మీద బ్రతకనివ్వాలన్నా, భూమి మీద నుంచి తీసుకొని పోవాలన్నా దేవునికి మాత్రమే అంతిమ అధికారం, దేవునికి మాత్రమే ఉందండి. అందుకనే మరణించే క్షణాన దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయి